మీ వర్క్స్‌లో యాహ్! ఈ నగరానికి ఏమైంది గానీ, పెళ్లి చూపుల్లో గానీ, యాహ్! బెస్ట్ వర్క్ ఏంటంటే ఏం చెప్తారు? ఈ 2 పక్క పక్కన పెడతాం. నాకు అంటే ఈ రెండిటి నుంచేనా ఈ మిగతా రెండే. ఈ 2 పక్క పక్కన పెడితే. ఈ రెండిటిని పక్కన పెడితే నాకు తెలిసి టెక్నికల్లీ మూవ్డ్ ఆన్ బెటర్ టు ఈ నగరానికి హ్మ్. 100%. హ్మ్. ఎందుకంటే పెళ్లి చూపుల్లో ఒక రెగ్యులర్ రామ్ కామ్ అది తప్పకుండా ఐ థింక్ నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్‌లో ఇన్నసెన్స్ ఏమో దట్ రియలీ సెట్ ఇట్ అపార్ట్ గానీ స్ట్రక్చరలీ ఇట్స్ జస్ట్ అ రామ్ కామ్. లాస్ట్‌కి ఇద్దరు కలుస్తారు. ఈ నగరానికి ఏమైంది విక్టరీ ఈస్ బిగ్ విక్టరీ. హ్మ్. ఎందుకంటే వాళ్ళేం గెలవరు లాస్ట్‌లో. అవును. వాళ్ళు సినిమా తీయరు. వాళ్ళు అట్లనే ఉండిపోతారు. అయినా జనాలు దాన్ని ఒప్పుకున్నారంటే అదే పెళ్లి చూపుల్లో మీరు ఏదైతే మీ మనసుని దాచేసి, కప్పెట్టేసి ఏదో చేశారో అది నేను ఇక్కడ ఈ నగరానికి సరిదిద్దుకున్నారు. ఏమైంది హ్మ్. చేయలేదు. హ్మ్. దట్స్ వై ఐ ఫీల్ ద విక్టరీ ఇస్ బెటర్. హ్మ్. స్వీటర్. హ్మ్. ఎటువంటి కాంప్రమైజ్ లేదు. హ్మ్. సో హ్యాపీ అబౌట్ దట్. విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ యాహ్! ఇద్దరు బ్రిలియంట్ యాక్టర్స్. యెస్. ఇద్దరు మంచి యాక్టర్లు. యాహ్! కానీ వాళ్ళలో యారగెన్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే. చాలా మంది. యాహ్! ఒక డైరెక్టర్‌గా వాళ్ళిద్దరి మీద మీకున్న ఒపీనియన్ ఏంటండి? యాక్టర్స్‌గా. నాకు యాక్టర్స్ ఆర్ రియల్ లైఫ్ రియల్ లైఫ్ గాని, యాస్ ఎ పర్సన్. సెట్స్ పర్సన్ గాని. నాకు విజయ్ మీద, విశ్వక్ మీద ఎక్స్‌ట్రీమ్‌లీ నాకు చూస్తే దే ఫీల్ లైక్ బ్రదర్స్ ఓన్లీ. అంటే దేర్ ఇస్ నో అవాయిడింగ్ దట్ టాపిక్ అని. నాకు కొన్ని సందర్భాల్లో ఎవరైనా గానీ స్టేజ్ మీద రియాక్ట్ అయ్యేటప్పుడు నాకు ఎప్పుడూ డౌట్ వచ్చేది. అంటే ఎందుకు ఇట్లా అది ఇది అని అనిపిచ్చేది. కానీ అగ్రెసివ్‌నెస్సా? ఏదండి? వాళ్ళ అగ్రెసివ్‌నెస్సా? అగ్రెసివ్‌నెస్ ఉండొచ్చు. లేదు అంటే మాట తీరు ఉండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఆ స్టేజ్ అన్నది ఇట్స్ ఎ డిఫరెంట్ యానిమల్. హ్మ్. ఆ స్టేజ్ ఎక్కేటప్పుడు మనకి ఉన్న స్టేజ్ ఫియర్ ఉండొచ్చు. లేకుంటే ఒక టెన్షన్, నర్వస్‌నెస్ ఉండొచ్చు. ఇట్ మేక్స్ అస్ ఎ డిఫరెంట్ పర్సన్ 100%. సో, స్టేజ్ పర్సోనా, ఆన్ ఫిల్మ్ పర్సోనా అండ్ రియల్ లైఫ్ పర్సోనా ఆర్ వెరీ డిఫరెంట్. నా వరకైతే విశ్వాక్ అండ్ విజయ్ హావ్ నాట్ చేంజ్డ్ వన్ బిట్. నా దగ్గరైతే. చాలా మందికి చెప్తా, "ఏ లేదు లేదు ఇట్లయింది, అట్లయింది" అంటారేమో గానీ, ఈవెన్ ఇఫ్ ఐ కాల్ నౌ, ఐ హావ్ ద సేమ్ అఫెక్షన్. దే డోంట్ కేర్ అబౌట్ వేర్ ఐ యామ్ యాస్ ఎ డైరెక్టర్. నేను డైరెక్టర్ అయినానా లేదా? బికాజ్ ఐ నో హౌ దే ట్రీట్ అదర్ పీపుల్ ఆల్సో. విశ్వాక్‌కి, విజయ్‌కి ఎనీ టెక్నీషియన్ వాళ్ళ దగ్గర సఫర్ అయినా, లేకుంటే ఎక్కడైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా గానీ, దే ఆర్ జస్ట్ అ కాల్ అవే. చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. రైట్ హ్యాండ్ సేవ చేస్తే లెఫ్ట్ హ్యాండ్‌కి తెలవకుండా సేవలు చేస్తున్నారు. ఐ హావ్ సీన్ దట్ హ్యాపెన్. సో, జెన్యూన్‌లీ ఐ నో దట్ దే ఆర్ హార్ట్‌ఫుల్ పీపుల్. కానీ ఆన్ స్టేజ్ ఐ థింక్ ఆన్‌లైన్ గూడా మన పర్సెప్షన్స్ చాలా స్క్యూడ్ ఉంటాయి. మనం ఓ మాట అంటాము. దాన్ని మిస్‌కన్‌స్ట్రూ చేస్తూ ఉంటారు గదా! ఐ థింక్ ఆన్‌లైన్ ఓన్లీ షోస్ వన్ సైడ్. అవును. బట్ ఇట్స్ నాట్ రియాలిటీ. ఎప్పుడైనా వాళ్ళిద్దరికి అడ్వైస్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? చేసిన. చేశారు. కానీ వాళ్ళు అంటే అడ్వైస్ అంటే నా పర్స్పెక్టివ్‌లో అడ్వైస్ అది కరెక్టో కాదో వాళ్ళు పర్సీవ్ చేసుకోవాలి గదా! హ్మ్. చాలా సార్లు దే ఆల్సో టోల్డ్ మీ అనదర్ పర్స్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐ సెడ్ అండ్ ఐ రియలైజ్డ్ దే ఆర్ రైట్. ఓకే. సో, దే ఆర్ స్మార్ట్ ఎనఫ్. దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్మార్ట్ ఎనఫ్ టు అండర్‌స్టాండ్ సక్సెస్, ఫెయిల్యూర్. దే హావ్ సీన్ మోర్ ఫిల్మ్స్ దెన్ మీ. అండ్ దే హావ్ సీన్ మోర్ ఆఫ్ అన్ ఆడియన్స్ దెన్ మీ. సో, వాళ్ళ క్రిటిసిజం ఎంత ఎర్లీ ఏజ్‌లో రావడం ఇట్ విల్ ఓన్లీ లీడ్ టు దేర్ మెచ్యూరిటీ. హ్మ్. అండ్ ఐ థింక్ దే విల్ బీ దేర్ ఓన్లీ ఫర్ సినిమా. విజయ్ గాని, విశ్వాక్ గాని సినిమా తప్పితే ఇంకేం చేయరు. ఐ నో దిస్. సో, వి విల్ సీ దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్. సోషల్ మీడియా మిమ్మల్ని కూడా ఎప్పుడైనా ఇరిటేట్ చేసిందా? యెస్. హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. అవునా? మిలియన్స్ ఆఫ్ టైమ్స్. హ్మ్. నాకు ఎట్లాంటోడినంటే చిన్న క్రిటిసిజం కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న హ్మ్. మనిషిని హ్మ్. ఇప్పుడు అదే భరతోల్ మీద వాన పడ్డట్టే తయారైనా నేను గూడా. హ్మ్. నాకు ఎందుకో ఐ థింక్ ఎట్లాంటి స్టేజ్‌లో ఉన్నా అంటే ఇఫ్ ఫ్యూచర్‌లో నాకు కిడ్స్ వచ్చినా గానీ కొంచెం దూరం పెడతా. సోషల్ మీడియాకి. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ నుంచి. ఓకే. హ్మ్. అంటే దెర్ ఈస్ నో ఎథిక్స్ బిహైండ్ వాట్ వి ఆర్ సేయింగ్ ఆన్‌లైన్. హ్మ్. అది ప్రతి ఒక్కరము ఇండివిడ్యువల్‌గా మన ఇంటెన్షన్ ఏంది అన్నది దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉన్నది అన్న బరువుతోటి, బాధ్యతతోటి మాట్లాడితే ఇట్స్ బెటర్. హ్మ్. సో, ఆ మార్పు రావాలని నేను కోరుతున్నా. దెన్ వి కెన్ మేక్ ఇట్ ఎ బెటర్ ప్లేస్, సేఫర్ ప్లేస్ ఔట్‌సైడ్. హ్మ్. అంతే. ఇల్లు కట్టారా ఈ మధ్య? యెస్. ఈ ఈ ఈ మధ్యనే కడుతున్నాను. ఐయామ్ వెరీ హ్యాపీ. హ్మ్. ఇల్లు కట్టి ఈఎంఐలు అయిపోయిన తర్వాత అసలు వేరే తీరు ఉంటానేమో. అవునా? ఆర్‌జీవి సార్ టైప్‌లో నా ఇష్టం అన్నట్టు ఉంటానేమో. హ్మ్. అంటే ఫైనాన్షియల్లీ ఫ్రీ మ్యాన్ అయిపోతే. ఇప్పటి వరకు అదేదైనా బర్డెన్ కింద అనిపించిందా? యాహ్! 100%. నాకు ఐ గ్రూ అప్ ఇన్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీ వాస్ అట్ ద కోర్ ఆఫ్ మై అప్బ్రింగింగ్. హ్మ్. 100% ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ వచ్చిన తర్వాత ఒక ఫియర్‌లెస్‌నెస్ కూడా వస్తది. బట్
మెచ్యూరిటీ తోటి అది వాడదామని అనుకుంటున్నాను. సూపర్ సార్. మీరు యాక్టర్‌గా, డైరెక్టర్‌గా మాకెంత ఇష్టమో యాక్టర్‌గా కూడా అంతే ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్‌ఫుల్‌గా మంచి సినిమాలు అందించారు. యాక్టర్‌గా కూడా మీ కెరియర్ ఈ సినిమాతో ఇంకో 10 మెట్లు పైకెళ్ళాలని, ఏదైతే ఇల్లు కడుతున్నారో దాని మీద ఇంకొక స్టేర్ కూడా ఇంకో స్టెప్ తొందరలో వేస్తారని. మీరు మాత్రం మారకండి సార్. ఇల్లు Thank ఎన్ని you. కట్టినా ఈ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో, 100%. మన ఇంటర్వ్యూ ఎక్కడైతే మొదలైందో Yes. ఆ ఒరిజినాలిటీ Yes. అలాగే కాపాడుకోండి. Thank Thank you you so very much, sir. Thank you so much. It was lovely talking to you.